నమస్తే, నేను రామకృష్ణ వర్మ. ఈరోజు మనము బోరబండ మాతా నిమిషాంబిక టెంపుల్లో ఉన్నాము. ఈ టెంపుల్ 1 ఇయర్ కంప్లీట్ కావస్తుంది అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత. సో ఇప్పుడు ఏప్రిల్ 9కు మనకు అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం. సో 1 ఇయర్ కావస్తుంది అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చేసి. సో ఇవాళ ఏప్రిల్ 6th, మనకు 9కు ఇది అమ్మవారి కూర్చోబెట్టిన తర్వాత 1 ఇయర్ కావస్తుంది. మనము తిథి పట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి జరిగినాయి టెంపుల్లో అంటే పెయింటింగ్స్ కానీ ఏమేమి చేంజెస్ వచ్చినాయి మనం ఇప్పుడు చూద్దాము. చూడొచ్చు, మనము ఈ టెంపుల్లో చూస్తే మొత్తం పెయింటింగ్స్, అప్పుడు పెయింటింగ్స్ ఏం లేకుండే, ఖాళీ సిమెంట్తోనే ఉండే మొత్తము. సో ఇప్పుడు మొత్తం పెయింటింగ్ అయ్యింది. అండర్ కోట్ పైన మళ్ళా పెయింటింగు ఆర్ గుడికి మొత్తం. సో ఫస్ట్ మనం అమ్మవారి దర్శనం చేసుకుందాము. సో చూడొచ్చు, శ్రీ 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 మాత నిమిషాంబ తల్లి మనకు చాలా అద్భుతంగా దర్శనం ఇస్తుంది. సో పంతులు గారు, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఈ పెయింటింగ్స్ ఇట్లా అన్నీ ఎందుకు వేసారు? 9వ తారీఖు నిమిషాంబికాదేవి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం జరుగుతుంది. ఓకే, దాని సందర్భంగా ఈ పెయింట్లు ఇవన్నీ వేశారు. ఓకే. ఆ రోజు జరిగే కార్యక్రమాలు ఉదయం మీరు ఇట్లా ఆ రోజు కార్యక్రమాలు ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఓకే. ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. ఉదయం 8 గంటలకి సంకల్పం, మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యవాచనం, కలశారాధన, మండపారాధన. ఇవి 8:30 వరకు జరుగుతాయి. 8 నుంచి 8:30 వరకు. 8:30 తర్వాత మహాన్యాసపూర్వక శ్రీ రుద్రాభిషేకం 8:30 నుంచి 9:30 వరకు జరుగుతుంది ఇది. దాని తర్వాత నవ కలశ అభిషేకం, 108 కలశాలతో అభిషేకం చేస్తారు. 10:30కి విశేష హోమం, 10:30కి హోమం చేస్తారు. ఈ హోమంలో లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ సూక్త హోమం, రుద్ర హోమం, చండీ హోమం ఇవన్నీ జరుగుతుంది. 10:30 గంటల నుంచి ఇది హోమం జరుగుతుంది. చండీ హోమం రుసుము 5,000 రూపాయలు. ఎవరన్నా చండీ హోమం అంటే ఎవరన్నా చండీ హోమంలో కూర్చోవాలనుకుంటే 5,000 రూపాయలు, 5,001 రూపాయలు చెల్లించి కూర్చోవచ్చు. ఈ హోమం 10 గంటల నుంచి 1 వరకు జరుగుతుంది. 1కి అన్నప్రసాదం. మళ్ళీ సాయంత్రం 4 కాడ నుంచి పల్లకి సేవ, అమ్మవారిని దివ్యమైన పల్లకిలో సేవ చేస్తారు. సాయంత్రం 5 గంటలకి శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర శాంతి కళ్యాణం. సాయంత్రం 5కి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణంలో పాల్గొనాల్సిన వాళ్ళకి రుసుము 501 రూపాయలు కళ్యాణంలో పాల్గొనాలనుకుంటే. సాయంత్రం 7కి జ్యోతిర్లింగార్చన, 108 కలశాలతో చేస్తారు. 8కి మహానీరాజనం, మంగళహారతి. ఇది 8కి స్టార్ట్ చేస్తారు. మహానీరాజనం, మంగళహారతి రాత్రి 8 గంటలకు గ్రామోత్సవం, అమ్మవారిని ఊరేగిస్తారు నైట్ 8:30 గంటలకు. సో ఆ రోజు మొత్తము మార్నింగ్ టు నైట్ దాకా మొత్తము 8 to నైట్ 10 వరకు అన్ని పూజలతో ఆ రోజంతా. ఒక్క చండీ హోమంతో తప్ప మిగిలిన ఈ జరిగే పూజలన్నిటిలో పాల్గొనాలంటే 1,516 రూపాయలు కట్టాలి. ఓకే. ఒక్క చండీ హోమం కాకుండా మిగిలిన ఈ పూజలన్నిటికి గణపతి పూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, నవ కలశారాధన, విశేష హోమాలు ఇవన్నీ కలిపి 1,516 ఇస్తే చండీ హోమం కాక ఇవన్నీ పూజల్లో పాల్గొనవచ్చు, అర్హులవుతారు. అమ్మవారి కళ్యాణంలో పాల్గొనవచ్చు అన్నీ. సో ఈ రకంగా మనకు ఈ ముందుకు 9కు అయ్యే పూజలు, అమ్మవారి పూజలు, ఆ రోజు ఎవరైనా పూజలు పాల్గొనాలనుకుంటే ఈ రకంగా మీరు కొద్దిగా అమౌంట్ చెల్లిస్తే ఈ అమౌంట్ అమ్మవారి గుడికి మనం ముందుకు
అభివృద్ధి చేయనికే మనం ఇది చేసే కలెక్షను. ఎందుకంటే ఇప్పుడు మన బంధువులందరూ ఇచ్చే అమౌంట్తోనే మనం ఈ రకంగా పెయింటింగ్స్ కానీ, అమ్మవారి పూజలు కానీ, పంతుల ఖర్చులు కానీ, పువ్వులు కానీ, సో ఇవన్నీ మనం చేస్తున్నాము. వారు మన భక్తులు, మన కులస్తులు అందరూ ముందుకొచ్చి అమ్మవారికి సేవ చేస్తున్నారు. వాళ్ళంతూ దక్షిణ కానీ వస్తు రూపంలో కానీ ఇప్పిస్తున్నారు. వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. సో అందరి కృషితోనే ఈ టెంపుల్ ఇందాక వచ్చింది. మీరు చూడొచ్చు, అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. ఇంకా ముందుకు ఇంకా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే ఈ ఫస్ట్ ఇయర్కే ఇంత చేంజెస్ వచ్చినాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ పైన ఎంత అద్భుతంగా, ఇక్కడ ఎంత బాగా అద్భుతంగా పువ్వు, ఈ కామరావుతు బాలరాజు పెద్ద సన్ను వేయించిండు. సో అట్లా అందరు ముందుకొచ్చి తన వంతు వర్క్ అమ్మవారికి చేయిస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. అమ్మవారి వాళ్ళకు అనుకున్నట్టు వాళ్ళ పనులు కానీ, వాళ్ళ ఉన్న కష్టాలు తీరుస్తుంది. ఇక్కడ వచ్చి అందరూ మళ్ళా వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అంటే మొక్కినాక మొక్కులు అయినాక వాళ్ళు ఇక్కడ వచ్చి అమ్మవారికి బియ్యం పోయడం కానీ, ఇంకా వాళ్ళ వంతు భక్తితో ఏం మొక్కున్నా అది కంప్లీట్ చేసుకుంటున్నారు. సో ఇదంతా చూడొచ్చు. ఈ రైలింగ్స్కి మొత్తం పెయింటింగ్ అయింది. సరౌండ్ ఇక్కడంతా మళ్ళా స్లైడింగ్ డోర్స్ వస్తున్నాయి. చూడొచ్చు, అంటే అక్కడి నుంచి మళ్ళీ దుమ్ము గిట్ల రాకుండా, వాన పడితే నీళ్ళు రాకుండా ఇంకా కంప్లీట్ అయితే వేయడుంది వర్క్. సో ఇక్కడ మొత్తం మొన్నటిదాకా పెయింట్ అయింది. ఇప్పుడు అంతా క్లీనింగ్ ఇట్లా అయింది, నీట్గా అయింది. చూడొచ్చు, పెయింటింగ్స్ అన్నీ చాలా అద్భుతంగా అయినాయి అమ్మవారి టెంపుల్లో. ఇట్లా ముందుకు రాగానే మనకు గణేశుడి దర్శనం ఇస్తాడు. మనం ఈ దర్శనం చేసుకుందాము. ఓం గం గణపతియే నమః. సో స్టెప్స్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఉంటాయి. అఫ్కోర్స్ మీ అందరూ తెలుసు, తెలియని వాళ్ళ కోసం. సో ఈ కింద ఏమేమైంది చూడొచ్చు. మనము ఇక్కడ ఎవరైతే అమ్మవారికి బియ్యం, ఓడి బియ్యం సమర్పిస్తారో అవన్నీ మనం బయటికి తీసి ఇక్కడంతా ఆరవేసినాము. ఇక్కడంతా ఇది మనము రేపు వంటలో వాడుకుంటాం. ఇవన్నీ పులిహోర కానీ, ఓడిబియ్యం బియ్యం అందరికీ ప్రసాదం రూపంలో అందుతుంది. ఇంకా వర్క్ నడుస్తుంది, పెయింటింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలే, ఫైనల్లో ఉంది. ఇదంతా మనం పెయింట్ చేయించినాం. పెయింట్ చేసినాక వచ్చే లుక్ ఇది. ఇంత ఎన్ని రోజులు పెయింట్ లేకుంటే ఖాళీ అస్తర్కారు చేసినాక అట్లనే మనము 1 year దీన్ని దాంతోనే ఉండే అస్తర్కారితోనే ఇప్పుడు మనకు పెయింటింగ్ అయినాక చాలా అద్భుతంగా వ్యూ కనబడుతుంది. చూడొచ్చు, ప్రతి గ్రిల్స్ కానీ కింద కానీ చాలా అద్భుతంగా లుక్ వచ్చింది. ఇప్పుడు చూడొచ్చు మీరందరూ. ఇదంతా మన అందరి కృషితో అయిన టెంపుల్. ఇంకా ఉంది వర్క్, ఇదంతా జమాయించాలి. ఇంకా మనకు ఇంకా 3-4 days టైం ఉంది. 3-4 daysలలో ఇదంతా మనకు అయిపోతుంది. ఇక్కడంతా మీరు చూడొచ్చు, బాత్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడంతా పెయింటింగ్ కానీ, కింది స్టోర్ రూమ్ ఉంది. స్టోర్ రూమ్ లోపల అంతా పెయింటింగ్ అయ్యింది. అట్లే మనం పైకి పోతుంటే ఇక్కడ
వ్యూ చూడొచ్చు. ఇక్కడ అంతా పెయింటింగ్, ఈ ప్రకారంగా అంతా పెయింటింగ్ అయింది. దీని తర్వాత ఇక్కడ అంతా మనము పూలతోని అలంకరించుకోవాలి. సో ఇప్పుడు యాక్చువల్లీ గుడి బంద్ చేసే టైము 12 అవుతుంది. సో క్లోజింగ్ టైం యాక్చువల్లీ ఇది. సో అందుకోసంకే భక్తులు ఇప్పుడు ఈ టైంకి లేరు. అదర్వైజ్ భక్తులు 9 నుంచి పొద్దుగాల నుంచి వస్తూనే ఉంటారు. సో క్లోజింగ్ టైం అని భక్తులు ఇప్పుడు కనబడతలేరు.